టు అవర్ ఛానల్. డిసెంబర్ 1 కార్తీక అమావాస్య రోజు, అదేవిధంగా డిసెంబర్ 1 ఆదివారం రోజున పరమ పవిత్రమైన శక్తివంతమైన రోజు. మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, కూర్చొని తిన్న తరగని ఆస్తి అనేది వస్తూనే ఉంటుంది. అలాగే ఏంటి అంటే 7 ఏళ్ల ఐశ్వర్యం మీ సొంతమైపోతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. కార్తీక మాసం ఈ నెల రోజులు కూడా మనం చాలా నిష్ఠ నియమాలతో నిరంతరం కూడా పూజా కార్యక్రమాలు చేసుకొని ఉంటాము. అలాగే ఈ అమావాస్య రోజున ఏంటి అంటే శివుణ్ణి పూజించటం, ఆరాధించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ కార్తీక అమావాస్య చాలా చెప్పబడుతుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. ఇలా చేస్తే మీకు ఎలలేని అదృష్టం అనేది వస్తుంది. 7 తరాల ఐశ్వర్యం వస్తుంది. కూర్చొని తిన్న 7 తరాలకు సరిపోయేంత డబ్బు వస్తుంది. మన పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు మంచి జరుగుతుంది. ఏంటంటే కలబంద ఈ చిన్న పరిహారం చేయటం వలన ఇంట్లో ఉండే దారిద్రాలన్నీ పోయి ఇంట్లో లక్ష్మీదేవి వచ్చేలాగా కూడా చేయవచ్చు. కలబంద ఏంటి అంటే చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కలబంద మొక్కతో నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకి పోగొట్టవచ్చు. కలబందతో కొన్ని ప్రయోగాలు చేసిన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పవచ్చు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం శుభప్రదం అని భావిస్తారు. కలబంద మొక్క ఏంటంటే గనక అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్టంగా భావిస్తారు. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం అదృష్ట మొక్కగా పిలుస్తూ ఉంటారు. ఈ కలబంద మొక్క ఏంటి అంటే ఒక మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ పోగొట్టడానికి కూడా కలబంద మొక్క అనేది పనిచేస్తుందని చెప్పవచ్చు. కలబంద మొక్కని మీ ఇంట్లో సరైన దిశలో పెట్టుకుంటే ముక్కోటి దేవతలు తారు అని చెప్పవచ్చు. ఇక ఈ కలబంద మొక్కని కార్తీక అమావాస్య రోజున ఆదివారం రోజున మర్చిపోకుండా ఒక గ్లాసులో నీటిని తీసుకొని అందులో కొంచెం బెల్లాన్ని తీసుకొని ఆ కలబంద మొక్కకి పోస్తే గనక విశేషమైన ధనాకర్షణ శక్తి మీకు కలుగుతుంది. అలాగే ఏంటంటే గనక అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి జరుగుతాయి. ఇంట్లో కలబంద మొక్కని నాటడం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుందని చెప్పవచ్చు. ఇంకేంటంటే గనక ఈ కార్తీక అమావాస్య చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు ఈ అమావాస్య రోజున ఈ కలబంద మొక్కను ఈ చిన్న పరిహారం ఆచరిస్తే గనక అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. మీ ఇంటిపై ఉండే నరదృష్టి తొలగిపోతుంది. అమావాస్య రోజున 6 గంటల నుండి 7 గంటల మధ్య మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేయాలి. ఇలా వేలాడదీస్తే శని దోషాలతో పాటు అన్ని బాధలన్నీ తొలగిపోతాయి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇలా అమావాస్య రోజున కలబంద మొక్కని తీసుకొని దాన్ని శుభ్రంగా పసుపు నీటితో కడగాలి. అలా శుభ్రంగా చేసి కలబంద మొక్కని చక్కగా నీటిగా తుడుచుకొని దానిపై ఏంటంటే గనక కొంచెం పసుపు, కుంకుమ బొట్టు వేసుకోవాలి. అలా ఒక ఎర్రటి తాడు సహాయంతో దానిని ఏంటంటే తలక్రిందులుగా గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా అమావాస్య రోజు కలబంద మొక్కని ఇంటి లోపలికి తీసుకువచ్చిన కానీ లేదా ఇంట్లో గుమ్మానికి వేలాడదీసినా కానీ మంచి శుభ ఫలితాలైతే వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున ఇలా చేసుకుంటే గనక మంచి ఫలితాలైతే వస్తాయని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇంట్లో అనుకూలించకపోతే ఆ కలబంద మొక్కను కదా కొంచెం వాడిపోతుంది. అలా వాడిపోయిందంటే కొంచెం ఇంట్లో ఇబ్బందికర సమస్యలు వస్తాయని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది రోజులుగా ఉంచి తీసిపడేయండి. ఇలా 2024 డిసెంబర్ 1 కార్తీక అమావాస్య ఆదివారం రోజున చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఫలిస్తుందని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్